నమస్కారం, వెల్కమ్ టు జీకే న్యూస్ 9. బీసీలకు అందవలసినటువంటి హక్కుల గురించి కానీ, రిజర్వేషన్ గురించి కానీ, కామారెడ్డి బీసీ డిక్లరేషన్ గురించి కానీ, అనేకమైనటువంటి హక్కుల గురించి బీసీ ఆజాద్ యూత్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులు జక్కని సంజయ్ కుమార్ గారు ఆమరణ నిరాహార దీక్ష చేయడం జరిగింది. దీనికి మద్దతుగా బీసీ విద్యార్థి సంఘం తరపున, యువత తరపున నేను పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తున్నాను. ఒకవేళ మా విద్యార్థులకు అందవలసినటువంటి హక్కుల గురించి కానీ, మరి బీసీలకు అందవలసినటువంటి హక్కులు అమలు చేయని ఏడల ఈ బీసీ ఉద్యమాన్ని మరింత బలోపేతంగా ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి నేను హెచ్చరిస్తున్నాను. లేని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మాకు అందవలసినటువంటి హక్కులను అమలు చేయవలసిందిగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. నా పేరు అనిల్ యాదవ్, బీసీ విద్యార్థి సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్షులు. ఏదైతే జక్కని సంజయ్ కుమార్ గారు మరి బీసీల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, ఎస్సీ ఎస్టీ బీసీలందరినీ కలుపుకొని మరి యొక్క ముఖ్యంగా అత్యధిక జనాభా కలిగినటువంటి తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు గత స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయినప్పటికీ కూడా తగినటువంటి న్యాయం జరుగుతలేదు. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని జక్కని సంజయ్ కుమార్ గారు మరి అతని ప్రాణాలను కూడా తెగించి ఆమరణ చేస్తే కూడా మరి ఈ యొక్క ప్రభుత్వం పట్టించుకోకపోవడం దురదృష్టకరం. మరి రానున్న రోజుల్లో మరి బీసీల ఐక్యత ఎందుకు మనం చూపిస్తాం. మా యొక్క సత్తాను కూడా మేము చాటుతాం. మరి వెంటనే స్పందించి మరి ఈ యొక్క మా యొక్క డిమాండ్ను మరి జనగణన పేరు మీద జనగణన జరిపి మా యొక్క వాటా ఏందో మాకు తేల్చాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా వాసం మల్లేశం యాదవ్ నేను డిమాండ్ చేస్తున్నాను. అదేవిధంగా తమ్మునికి ఎల్లవేళలా బడుగు బలహీన వర్గాలు బీసీలు అందరూ కూడా ఏకమైన మరి రానున్న రోజుల్లో తప్పకుండా ఈ యొక్క ప్రభుత్వం మా యొక్క డిమాండ్ను నెరవేర్చినట్టయితే తప్పకుండా ఉద్యమానికి సిద్ధంగా ఉంటాం. ఏదైతే ఈ తెలంగాణ రాష్ట్రంలో మరి అగ్నిగుండంగా మార్చేందుకు కూడా బీసీలంతా ఏకమైంది, యువత మేలుకున్నది. ఖబర్దార్ మన రాష్ట్ర ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తే ఖబర్దార్ మేము హెచ్చరిస్తున్నాం. మరి రెడ్డి గారు ఏదైతుందో మరి ముఖ్యమంత్రి గారు, గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు మరి వెంటనే స్పందించి మా యొక్క డిమాండ్లు నెరవేర్చే విధంగా ప్రయత్నం చేయాలి. లేని పక్షంలో మరి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని యువత ఊరుకునే ప్రసక్తి లేదు. ఎందుకంటే యువత మొత్తం బీసీ యువకులందరూ కూడా చైతన్యవంతులైంది కాబట్టి ప్రతి ఒక్కరు అవగాహన ఆలోచిస్తున్నారు. మరి ఎవరి వాటా వాళ్ళకు ఉన్నప్పుడు మా బీసీల వాటా మేమెంతో మాకంత వాటా కావాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి మరి 0.4 ఉన్నటువంటి వారు అగ్రకులాలకు సంబంధించిన వారు ఎంతవరకు ఉన్నది? 0.4 ఉన్నటువంటి మీరు 46% కూర్చున్నట్టయితే మరి బీసీలు అయినటువంటి మేము 56% ఉన్నటువంటి మా బీసీల హక్కు మా హక్కు మాకు ఇస్తారా ఇవ్వరా? మరి మేము ఏంటి? మరి ఈ స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అయినప్పుడు కూడా మాకు స్వేచ్ఛను ఇవ్వకపోవడం బాధాకరం. మరి దీనికి దృష్టిలో పెట్టుకొని మేము ఖబర్దార్ హెచ్చరిస్తున్నాం. ఈ ప్రభుత్వాన్ని తక్షణమే స్పందించాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాము. జై బీసీ, జై బీసీ. 1200 అమరుల త్యాగాల సాక్షిగా బహుజన అస్తిత్వం కొరకై బీసీ జనగణన ప్రకారంగా వాస్తవానికి 52% ఉన్న బీసీలకు వారి హక్కు రిజర్వేషన్ అన్నది కలవకపోవడం, మరి విద్యార్థుల బతుకులతోటి చెలగాటం గత 10 సంవత్సరాలు కేసీఆర్ పాలనలో దగులుబాజు పాలన కొనసాగింది. మరి ఇప్పుడు కాంగ్రెస్ పాలన, ఈ కాంగ్రెస్ పాలన దొరపోతే రెడ్డి, రెడ్డి పోతే దొర అన్నట్టుగా ఈ దొరల పాలననే ఇలా బహుజనుల బతుకులు ఆగమైపోతున్నాయి. మరి 52% ఉన్న బీసీలు, 15% ఉన్న ఎస్సీలు కావచ్చు, లేకుంటే ఎస్టీలు కావచ్చు. ఎస్టీల రిజర్వేషన్ ఎస్టీలకు ఉన్నది, ఎస్సీల రిజర్వేషన్ ఎస్సీలకు ఉన్నది. ఇలా రిజర్వేషన్ కొట్టకపోతున్నారు అగ్రవర్ణాలు అంటే బలిసిన కొడుకులు, అది బీసీల రిజర్వేషన్ కొట్టకపోతున్నారు. బీసీ బిడ్డల బతుకులు ఇలా కార్మిక వర్గం మరి ఎన్నో కష్టాలతోటి మధ్యతరగతి కుటుంబాలు బాగుపడాలంటే బీసీలకు సంక్షేమ పథకాలు ఏవైతే ఉండేనో ఆ పథకాలన్నీ గన్నల కలిపారు. కనీసం బీసీల యొక్క హక్కులన్నా వారి యొక్క రిజర్వేషన్ ప్రకారంగా వారి యొక్క శాతం ప్రకారంగా రిజర్వేషన్ కేటాయించాలంటే దానికి జనగణన కావాలి. ఆ జనగణన గురించే తమ్ముడు ఆజాద్ యూత్ ఫెడరేషన్ తరఫున నిలబడ్డాడు. ఏమడుగుతున్నాడు? మా బీసీల యొక్క వాటా మాకు ఇవ్వండి. 10 సంవత్సరాలు దగులుబాజు పాలనలో ఉద్యోగాలు లేవు కనుకనే యువత అంతా దారి దప్పుతుండ్రేమో అని ఆ ఆలోచనతోటే బీసీలందరినీ ఏకం కొట్టాలని, ఏకం చేయాలని, బహుజనులందరినీ ఏకం చేస్తూ తమ్ముడు ఆ ఉద్యమాలలో ముందుకొచ్చాడు. ఇలా సంజయ్ చేస్తున్న ఉద్యమం అది 100% బీసీలు ఇప్పటికైనా కానీ మేలుకోన్నట్టయితే
బానిస బతుకులే బతుకుతారని నేను హెచ్చరిస్తున్నాను దళిత లిబరేషన్ ఫండ్ తరఫున. ఇప్పటికైనా కానీ సోయి తీసుకొచ్చుకొని ఈ దూర ఆ దూర అన్నది కాదు, మన హక్కులు మనం అడుగుతున్నాము. ఎవడు పాలిస్తే మాకేంది, కానీ మాకు రాజ్యాంగబద్ధంగా మా వాటా మాకు ఇవ్వాలన్న ఈ పోరాటం ఏదైతే కొనసాగిస్తున్నాడో దాన్ని విజయవంతం చేసేదానికి బీసీలంతా కంకణం దొద్దులయ్యి మన అస్తిత్వాన్ని కాపాడుకునే దానికి ఏకం కావాలి. మన పోరాటం ఇప్పుడు ఏదైతే ఒప్పుకున్నారో ఆ ఒప్పుకున్న ప్రకారంగా కామారెడ్డి డిక్లరేషన్ ను అమలు చేయనట్టయితే రాబోయే సర్పంచ్ ఎలక్షన్లలో మా యొక్క వాటా దొరకనట్టయితే కొడుక మీ గద్దె దిస్తాం అని చాకలైనమ్మ 129 జన్మదిన సాక్షిగా చాకలై ఐలమ్మ యొక్క ఆ తెగను చాటుతామని దళిత లిబరేషన్ ఫండ్ తరఫున సంజయ్కి పూర్తి స్థాయిలో మద్దతిస్తూ మేము బీసీలందరినీ ఏకం కావాలంటున్నాం. బహుజనులంతా ఏకమై మన అస్తిత్వాన్ని మనం సాధించుకుందామని తెలియజేస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా సామాజిక ఉద్యమ వందనాలు తెలియజేస్తూ, ఉద్యమాల పురిటిగడ్డ కరీంనగర్ జిల్లాలో ఈరోజు బీసీ ఆజాదీ యూత్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ యొక్క పాత్రికేయ పెద్దల సమావేశం నిర్వహించడం జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి బీసీ ఆజాదీ యూత్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడిగా నేను జక్కని సంజయ్ కుమార్, అదేవిధంగా దళిత లిబరేషన్ ఫ్రంట్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌరవ పెద్దలు మారోడి సుదర్శనన్న గారు, అదేవిధంగా స్థానిక జిల్లా బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షులు ఉద్యమకారుడు లెంకల అనిల్ యాదవ్ గారు, అదేవిధంగా బీసీ సామాజిక ఉద్యమకారుడు బీసీ రాజ్యాధికార సమితి నాయకులు జంగ కుమరయ్య గారు, అదేవిధంగా యాదవ సంఘాల ప్రతినిధులు, అది సామాజికవేత్త నిత్యము ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి కుమార్ గారు, మేమందరం కలిసి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సామాజిక పోరాటం ఏదైతే ఉందో, గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో సభను ఏర్పాటు చేసి ఆ సభ సాక్షిగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 3 కోట్ల మంది బీసీలకు ఇచ్చినటువంటి హామీ, కామారెడ్డి డిక్లరేషన్ పేరిట ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని చెప్పేసి ఈ రాష్ట్రంలో సామాజిక ఉద్యమాలు పోరాటాలు అనేకం జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ అంశాలు ఉన్నావో ఆ అంశాలలో ప్రధానమైనటువంటి అంశాలు అనేటువంటి బీసీలకు చట్టసభల్లో ఈ యొక్క కులగణనను తీసుకొస్తామనే దాని కొరకు, అదేవిధంగా బీసీలకు బడ్జెట్లో ప్రతి ఏటా కూడా పూలే సప్లాన్ కింద 20,000 కోట్ల రూపాయల బడ్జెట్ రిలీజ్ చేస్తూ 1,00,000 కోట్ల రూపాయల బడ్జెట్ని ఇస్తామని చెప్పేసి వారు ప్రకటించడం జరిగింది. అదేవిధంగా అధికారంలోకి వచ్చిన వెంటనే కులగణన చేస్తామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% వాటాను ఇస్తామని చెప్పి వారు ప్రకటన చేసినారు. బడ్జెట్ విషయంలో 20,000 కోట్లు ఇస్తానటువంటి బడ్జెట్ మాత్రం 9,000 కోట్లకు మాత్రమే ఇచ్చి బీసీలకు వారు ఇచ్చినటువంటి హామీ అమలు విషయంలో మోసం చేసినటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ. తతిమ్మ మిగిలినటువంటి డిమాండ్లు అమలు చేయాలని చెప్పేసి మేము గత 6 నెలలుగా రాష్ట్రాన్ని కేంద్రంగా చేసుకొని, హైదరాబాద్ను కేంద్రంగా చేసుకొని, ఇందిరా పార్కును కేంద్రంగా చేసుకొని అనేక ప్రజా పోరాటాలు నిర్వహిస్తున్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ స్పందించకపోవడం వల్ల గత ఆగస్టు 25వ తారీఖు గౌరవనీయులు బీపీ మండల్ గారి జయంతి సందర్భంగా బీసీ ఆజాదీ యూత్ ఫెడరేషన్ కేంద్ర కార్యాలయం హైదరాబాద్లో బీసీ ఉద్యమకారులమంతా కూర్చొని, నేను నాకు సంఘీభావంగా బీసీ ఉద్యమకారులమంతా చేరి ఆమరణ నిరాహార దీక్ష, కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలని చెప్పేసి ఆమరణ నిరాహార దీక్ష చేయడం జరిగింది. మొదలుపెట్టినాక గంట సేపటికే పోలీసు వాళ్ళు మమ్మల్ని ఎంతో అవమానకరంగా ఈడ్చుకొని పోయి ఒక టెర్రరిస్టులను అరెస్ట్ చేసినట్టుగా అరెస్ట్ చేసి అనేక ఇబ్బందులు పెట్టినారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా మొదటి రోజు అరెస్ట్ చేసిరు, 2వ రోజు అరెస్ట్ చేసిరు, 3వ రోజు అరెస్ట్ చేసిరు, 4వ రోజు అరెస్ట్ చేసిరు. హైదరాబాద్లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లు అన్నీ కూడా తిప్పినారు. రకరకాల భయభ్రాంతులకు గురి చేసిన వాళ్ళు అడిషనల్ డీజీపీ హోదాలో ఉన్నటువంటి వ్యక్తి మా దీక్షను భంగం చేయాలనేటువంటి దానికి ఇన్ఛార్జ్గా ఉండి అనేక కుట్రలు చేసినారు. అయినప్పటికీ కూడా 10 రోజుల నిర్విరామ పోరాటం, బీసీల ఆత్మగౌరవ పోరాటం, బీసీల యొక్క హక్కుల సాధనకు సంబంధించినటువంటి ఆమరణ నిరాహార దీక్ష కొనసాగింది. ఈ క్రమంలో ఆమరణ నిరాహార దీక్ష 9వ రోజు చేరుకున్న తర్వాత 7వ రోజు నాకు పూర్తి అస్వస్థతకు గురై కీటోన్ బాడీస్ పెరిగి షుగర్ లెవెల్స్ కంప్లీట్గా పడిపోయి కోమా స్థాయికి వెళ్ళిన తర్వాత నన్ను గాంధీ హాస్పిటల్లో నుంచి ప్రతిమ హాస్పిటల్కు తరలించిన బీసీ నాయకులు ఐసీయూలో పెట్టి ట్రీట్మెంట్ ఇస్తే కొంత కుదుటపడుతున్నటువంటి క్రమంలో నా యొక్క ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు నా దగ్గరకు వచ్చి చర్చలు చేసిన తర్వాత కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేస్తాము, కులగణనను వెంటనే ప్రారంభిస్తాము, అదేవిధంగా 42% వాటాను కూడా అమలు చేసినాకనే ఎలక్షన్స్ పెడతామని చెప్పి వారు ప్రకటించడం జరిగింది. ఈ ప్రకటనను
బేస్ చేసుకొని బీసీ కమిషన్ కూడా అపాయింట్ చేస్తాము. ఆ కమిషనే లోకల్ బాడీస్లో 42% వాటాను పెంచేటువంటి కమిషన్గా పనిచేస్తుందని కూడా వారు ప్రకటించడం జరిగింది. మేము వారి యొక్క హామీల మేరకు గౌరవ విహెచ్ హనుమంతరావు గారు, అదే అప్పటికి బీసీ కమిషన్ చైర్మన్గా ఉన్నటువంటి వక్లాభరణ కృష్ణమోహన్ గారు, అప్పుడు రాజ్యసభ మెంబర్గా ఉన్నటువంటి బీసీ ఉద్యమ నాయకుడు ఆర్ కృష్ణయ్య గారి చేతుల మీదుగా నిమ్మరసం తీసుకున్న తర్వాత బీసీ కమిషన్ అపాయింట్ చేసినారు. అదేవిధంగా ఏఐసిసి కూడా స్పందించి రాష్ట్రంలో పెరుగుతున్నటువంటి బీసీ ఉద్యమాన్ని దృష్టిలో పెట్టుకొని వేరే సామాజిక వర్గాలకు ఉన్నటువంటి పిసిసి అధ్యక్ష పదవిని తీసి ఇవాళ మహేష్ కుమార్ గౌడ్ గారికి ఇవ్వడం కూడా జరిగింది. అది దర్శనీయమైనటువంటి విషయం. ఇంతవరకు జరిగినటువంటి ఈ పోరాటం తర్వాత నా ఆరోగ్యం పూర్తిగా క్షీణించి ఇవాళ నేను సివివిఎం హాస్పిటల్ కరీంనగర్లో గౌరవనీయులు డాక్టర్ చాట్ల శ్రీధర్ గారి పర్యవేక్షణలో ట్రీట్మెంట్ తీసుకుంటా ఉన్నా. పూర్తిగా ఇంటెస్టైనల్ లోపల ఇన్ఫెక్షన్ అయ్యి చాలా కడుపు నొప్పి, అదేవిధంగా కోమా మైకం వస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. చాలా ఇబ్బంది వాతావరణం ఉన్నది. ఈ సందర్భంగా నేను మళ్ళీ మీడియా ద్వారా మాట్లాడుతున్నటువంటి అంశం ఏంటంటే, ఇవాళ కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేస్తామన్నది మీరే, మేము అడిగింది కాదు. రెండోది కులగణన చేస్తామన్నది మీరే, స్థానిక సంస్థల్లో వాటాను పెంచుతామన్నది మీరే. మీరు చెప్పినటువంటి డిమాండ్లను అమలు చేయమని మాత్రమే ఇవాళ బీసీ ఆజాద్ యూత్ ఫెడరేషన్ ఉద్యమం చేస్తూ ఉన్నది. దాని కొరకు అనేక పోరాటాలు చేసినా కూడా మీరు స్పందించని పక్షంలో ఆమరణ దీక్ష సైతం చేయడం జరిగింది. అప్పుడు మీరు దిగొచ్చినారు. ఇవాళ దాన్ని బేస్ చేసుకొని ఏర్పాటు చేసినటువంటి కమిషన్ ఏదైతే ఉన్నదో, ఇవాళ నిరంజన్ గారు చైర్మన్గా ఉన్నటువంటి బీసీ కమిషను 20 రోజులు అయింది అపాయింట్ అయ్యి, 6వ తేదీ రోజు అపాయింట్ చేసినారు. ఇవాళ 20 రోజులు అవుతా ఉన్నది. కానీ కులగణనకు సంబంధించినటువంటి ప్రాసెస్ విషయంలో కానీ, అదేవిధంగా స్థానిక సంస్థల వాటా పెంపు విషయంలో కానీ ఎలాంటి ప్రక్రియ ఇంతవరకు కూడా చేపట్టలేదు. దీనికి కారణం ఏంది? ఇవాళ కాంగ్రెస్ పార్టీ అంటేనే కమిటీలు, కమిషన్లు, కాలయాపన అని ప్రతి ఉద్యమంలో నిరూపణ అయింది. ఇవాళ బీసీల ఉద్యమంలో కూడా అజయ్ తెలుసుకున్నారా? నిరంజన్ కమిషన్ ఎందుకు దీని మీద స్పందించడం లేదో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెంటనే స్పందించాలని నేను ఇవాళ కరీంనగర్ వేదికగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా ముఖ్యమంత్రి గారిని. ఒకవేళ ముఖ్యమంత్రి గారు మీరు స్పందించని పక్షంలో, మీరు మొండి వైఖరితో ఇట్లే పోతే తప్పకుండా జరుగుతున్నటువంటి బీసీ ఉద్యమ ప్రళయానికి, రేపు రాబోయేటువంటి బీసీ ఉప్పెనకు మీరు కొట్టుకోవాల్సి వస్తుంది. మీరు మూల్యం చెల్లించుకోక తప్పదని సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నా. తప్పకుండా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు, మీరు మీ యొక్క మొండి వైఖరి అవసరం లేదు. ఎందుకంటే మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత కమిషన్ చైర్మన్లు, కార్పొరేషన్ చైర్మన్లు, కార్పొరేట్ పదవులు, అదేవిధంగా 1000 కోట్ల రూపాయల కాంట్రాక్ట్లు అన్నీ ఆల్రెడీ మీరు రెడ్డి సామాజిక వర్గానికి కట్టబెట్టినారు. మేము దాని విషయంలో ప్రశ్నిస్తలేం సార్. కేవలం మీరు మాకు చేస్తా అన్నటువంటి హామీని మాత్రమే అమలు చేయమని అడుగుతా ఉన్నాం. కాబట్టి వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించాలా. ఇవాళ ఏదైతే హామీ ఇచ్చినారో ఆ కులగన్న ప్రాసెస్ను వెంటనే ప్రారంభించాలని చెప్పేసి మేము బీసీ ఆజాద్ యూత్ ఫెడరేషన్ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం, పోరాటం చేస్తూ ఉన్నాం. ఒకవేళ ముఖ్యమంత్రి స్పందించని పక్షంలో ఇవాళ నేను ప్రాణ త్యాగానికి సిద్ధపడే కూర్చున్నా, అనేకమైనటువంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నా. అయినప్పటికీ కూడా మళ్ళీ కూడా ముఖ్యమంత్రి మొండి వైఖరి నశించకపోతే, బీసీల యొక్క డిమాండ్లు, హామీలు అమలు చేయకపోతే మళ్ళీ నేను ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పేసి ఇవాళ కరీంనగర్ వేదికగా ప్రకటిస్తూ ఉన్నాను. మీరు ఒకవేళ దిగిరాని పక్షంలో రాష్ట్రాన్ని అగ్నిగుండం చేయడానికి ఇవాళ బీసీ సంఘాలన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి, బీసీలంతా కూడా సిద్ధంగా ఉన్నారని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. కాబట్టి వెంటనే మీరు కులగణన ప్రక్రియను చేపట్టాలి. లోకల్ బాడీస్లో 42% వాటాను పెంచాలి. అదేవిధంగా కామారెడ్డి డిక్లరేషన్లో పొందపరిచినటువంటి అంశాలు, ప్రతి జిల్లాకు బీసీ ఐక్యభవన్ కడతా అన్నారు, పూర్తి స్థాయి రియంబర్స్మెంట్లు ఇస్తా అన్నారు, గురుకులాలకు పక్కా భవనాలు కడతా అన్నారు, ఈ బీసీ కార్పొరేషన్కు చైర్మన్లు పెట్టి నిధులు మంజూరు చేస్తా అన్నారు. మీరు ఇచ్చినటువంటి హామీలు మీరు మర్చిపోతే మేము మర్చిపోవడానికి సిద్ధంగా లేము. మేము మీ యొక్క మెడలు వంచైనా కూడా అమలు చేయించుకున్న దాకా ఈ పోరాటం కొనసాగుతుంది. ఒకవేళ మీరు ఇదే మొండి వైఖరితో ప్రదర్శిస్తే మాత్రం జక్కని సంజయ్ కుమార్ అనే నేను మళ్ళీ ఆమరణ దీక్షకు కూర్చుంటా అని చెప్పేసి ఈ సందర్భంగా ప్రకటిస్తా ఉన్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.